హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్, ఫైనలీ మన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, వన్ ఆఫ్ ద బిగ్ మూవీస్ ఇన్ దిస్ ఇయర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక వచ్చిండే లైక్ మొదటి మూవీ, ఫస్ట్ మూవీ తను డిప్యూటీ సీఎం అయినాక. సో హరిహర వీరమల్లు అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే తారాస్థాయిలోనే ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ 3 days నుంచి చాలా అయిపోతుంది మూవీకి. అంతకుముందు అయితే ఓకే ఓకే మీడియా ఒక్కరు అయిపోండే కానీ 3 days ఎప్పుడు మన తెలంగాణలో ప్రీ రిలీజ్ ఉంటాయండి, ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఉంటాయండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన భుజస్కంధాల మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. సో లిటరలీ అప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయింది. అండ్ కమింగ్ టు ద మూవీ, ఐ ఫీల్ ఇట్స్ యావరేజ్ మూవీ. అంటే ఎందుకంటే నేను మీకు రీజన్స్ కూడా చెప్తాను. సో అంటే యావరేజ్ నుంచి గుడ్ మధ్యలో ఎక్కడో ల్యాగ్ అవుతుంది మూవీ. సో అంటే ఎక్కడో వెళ్ళాడుతుంది యావరేజ్ టు గుడ్. సో ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అంటే చాలా క్రిస్ప్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ ఉంది. అండ్ అంటే వాళ్ళు హరిహర వీరమల్లు క్యారెక్టర్ని ఎంత బాగా సెటప్ చేస్తారో, క్యారెక్టరైజేషన్కి ఒక పర్పస్ ఉంటుంది. అంటే ఒక కోహినూర్ లైక్ తెచ్చే ఒక వేటాడే మునగాడు ఉంటాడు మన హరిహర వీరమల్లు. సో ఆ క్యారెక్టర్ పవర్ఫుల్, ఎంత బాగా పవర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. సో అదంతా బాగుంది. అండ్ ఈవెన్ మన ఔరంగజేబ్ బాబీ డేల్ గారు యాక్ట్ చేస్తున్నారు కదా. సో ఆయనది కూడా ఔరంగజేబ్ నాకు తెలిసి ఎంత క్రూరుడు అని అంటే ఎంత రూత్లెస్ మొఘల్ రూలర్ కదా ఆయన. సో ఆయన ఏమంటే ఇస్లాం అంతా స్ప్రెడ్ చేయాలని ఆయన చూస్తుంటాడు. సో ఆయనది కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు బాగా క్యారెక్టర్స్ అంతా. లిటరలీ అంటే కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. అంటే చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ కానీ, అండ్ ఈవెన్ మన కుస్తీ ఫైట్ సీన్ కానీ, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ అయితే చిత్త కొట్టేస్తున్నారు అవన్నీ. లిటరలీ సూపర్ అవుట్ స్టాండింగ్ అసలు. అండ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, అండ్ ఆయన మేనరిజమ్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన స్టంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అవన్నీ టాప్ నాచ్ అవన్నీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చేసిండే. ఫస్ట్ హాఫ్ అంతా టూ గుడ్, లిటరలీ వెరీ వెరీ గుడ్. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ కూడా ఒక హైట్ అండి అయితే ఇంటర్వల్ బ్యాంక్. సో అంటే గోల్కొండ దగ్గర వెళ్తారు, గోల్కొండ నవాబ్ దగ్గర కులీ కుతుబ్ షాయిస్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి టాస్క్ అసైన్ చేయబడుతుంది. అంటే నెక్స్ట్ కోహినూర్ డైమండ్ తీసుకురావాల్సి ఉండేదే మొఘల్స్ నుంచి అని. సో అక్కడ వరకు అయితే మూవీ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ 1 hour 20 minutes క్రిస్ప్ సూపర్ ఉంది మూవీ. అండ్ అంటే ఫస్ట్ హాఫ్లో ఏమైనా ఫ్లాస్ చెప్పాలంటే కొన్ని డబ్బింగ్ ఫ్లాస్ అనిపించింది నాకు. అంటే ఒక క్యాజువల్ స్క్రీన్ ప్లే కానీ డబ్బింగ్ ఫ్లాస్ అనిపించింది కానీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే నరేషన్ కానీ, స్టోరీ కానీ సూపర్ ఒక ఫన్ థ్రిల్లర్ లాగా ఉంది. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ మూవీ వచ్చే సెకండ్ హాఫ్. అంటే సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అయ్యేది ఒక అంటే ఒక ప్రాపర్ టేక్ ఆఫ్ ఉండదు, ఒక స్టోరీ లైన్ ఉంటుంది సరిగ్గా. పూర్ అండ్ వరస్ట్ గ్రాఫిక్స్ అసలు, పూర్ అండ్ వరస్ట్ సీజీ అండ్ వెరీ వెరీ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అసలు. అంటే అదేదో అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుంది లిటరలీ. అంటే మనకు తెలిసిపోతుంది స్క్రీన్లో ఇదేం గ్రాఫిక్స్లో నాయన ఇట్లున్నాయని. ఏదో కార్టూన్ అన్నా బాగుంటుంది, ఇంకా అంతకన్నా వరస్ట్గా ఉంది గ్రాఫిక్స్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమంటే స్టోరీ కూడా అంతే మూనే అవ్వదు సెకండ్ హాఫ్. మీరు చూస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చింది హై, సెకండ్ హాఫ్లో కంప్లీట్ దిగిపోతుంది మీకు. అండ్ మీకు అదే అనిపిస్తుంది. అంటే హరిహర వీరమల్లికి ఇచ్చిన టాస్క్ కానీ, అసైన్ కానీ, ఆ పర్పస్ కానీ ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. మధ్యలో ఒక అన్వాంటెడ్ సాంగ్ వస్తుంది సెకండ్ హాఫ్లో, నిధి అగర్వాల్ గారిది. సో అక్కడి నుంచి ఏమంటే ఐ ఫెల్ట్ ఇట్ హాస్ లాస్ట్ ఇట్ పర్పస్ ఇన్ మిడ్ వే ఆఫ్ సెకండ్ హాఫ్. తర్వాత ఏమంటే కొంచెం మళ్ళీ పిక్ అవుతుంది, ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ మూవీ పిక్ అవుతుంది. అంటే హరిహర వీరమల్లు ఫ్లాష్ బ్యాక్ వచ్చారు కానీ, తను ఒక సనాతన ధర్మ ప్రొటెక్టర్ చూపించారు కానీ. అండ్ మళ్ళీ మొఘల్ ఎంటర్ అవుతుంటారు తను ఢిల్లీ దగ్గర. సో అక్కడి నుంచి అయితే సూపర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారే అదంతా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, అదంతా లిటరలీ సూపర్ ఉంటుంది. అంటే అక్కడ మొఘల్ అట్రాసిటీస్ చూపించారు. అంటే ఫస్ట్ టైం మన కంట్రీ 75 yearsలో వీఆర్ స్పీకింగ్ ద ట్రూత్ యాక్చువల్లీ. అంటే ఎప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ చదివినా కూడా మొఘల్ గ్రేట్, అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్, జహాంగీర్ ద గ్రేట్ అదే చదువుకున్నాం కదా. షాజహాన్ ద గ్రేట్, ఔరంగజేబ్ ద గ్రేట్. కానీ ఫస్ట్ టైం యాక్చువల్గా ట్రూత్ చూపిస్తున్నారంటే మన హిందూ దేవాలయాన్ని ఎట్లా కూల్చినారు, మన హిందూస్ని ట్యాక్స్ ఎందుకు కట్టాలి, మనం ఐదర్ మనం కన్వర్ట్ అన్న అవ్వాలి, లేదంటే మనం ట్యాక్స్ అన్న కట్టాలి. సో అవన్నీ ఒక సీన్లో అయితే బాగా హైలైట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ లిటరలీ అక్కడి నుంచి వచ్చే అసురా థీమ్ ఉంటుంది కదా, అవన్నీ నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నారు. అండ్ ఆ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసింది నాకు. బట్ నాకు మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లాస్ట్లో క్లైమాక్స్ మళ్ళీ మీరు చూసింటారు కదా, బాబీ డే దగ్గర అంటారు ఆంది వచ్చేస్తున్నాడని. సో అదంతా అన్నెసరీ అనిపించింది నాకు. అదంతా ఎందుకు పెట్టినారేమో కూడా నాకు అర్థం కాలేదు అంతా. దట్ ఈస్ ఐ ఫెల్ టోటలీ అన్నెసరీ అండ్ లిటరలీ ఇట్స్ లాస్ట్ ఇట్స్ పర్పస్ అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే యావరేజ్ మూవీ. అండ్ యావరేజ్ గారు గుడ్ మూవీ అనే చెప్తాను, గుడ్ మూవీ బట్ వేస్టెడ్ అటెంప్ట్. సెకండ్ హాఫ్లో ఎంతో స్కోప్ ఉండే కానీ పోయింది మూవీ. సో సెకండ్ హాఫ్లో ఎంతో స్కోప్ ఉండే కానీ ఎక్కడో వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలనిపించింది మూవీని నాకు. అండ్ ఆ విఎఫ్ఎక్స్ కానీ, మళ్ళీ
ఆ స్టోరీ ఏం లేకుండా నాకు సనాతన ధర్మ ప్లాట్ని ఏదో ఐ మీన్ స్టోరీతో పాటు ఇంటిగ్రేట్ అంటే సనాతన ధర్మ కాన్సెప్ట్ అది ఇంకా బాగుండేది. బట్ స్టోరీ ఏం లేకుండా దూరికి ఇరికిచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ ఐ మీన్ అది కూడా బాగానే తీస్తున్నారు కానీ బట్ ఎక్కడో మెయిన్ స్టోరీ అయితే లేదు. ఒక థ్రిల్లింగ్ రైడ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ ఏముంటుంది థ్రిల్లింగ్ రైడ్, సో సెకండ్ హాఫ్లో లేదు. సో నాకు అనిపించేది ఏమంటే లైక్ ఫస్ట్ హాఫ్ క్రిష్ జాగర్ మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, సెకండ్ హాఫ్ జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో అందుకే అక్కడ దెబ్బేసింది అనిపించింది. బట్ యా ఓవరాల్ ఓకే అయినా కూడా గుడ్ అటెంప్ట్ అని చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూవీ మీద అంటే హోప్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద తారాస్థాయి అంచనాలు ఎప్పుడు లేవు కదా. సో ఫైనల్గా దే మేడ్ ఇట్ రిలీజ్ అండ్ ఇంత తీసిండేదే గ్రేట్ వాళ్ళు. బట్ విఎఫ్ఎక్స్ కంప్లీట్ స్టోరీ అంతా వాళ్ళు ఫుల్ లైక్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిండే ఇంకా బాగుండేది. బట్ ఓకే నెవర్ లెస్ ఎక్స్ ఫైన్. సో నా రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈఎస్ నెయిల్డ్ ఇన్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ చార్మ్ కానీ ఈఎస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. బట్ somewhere weak direction and poor CG has failed this product. So waiting for part 2 Battlefield and part 1 ఇదే ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు part 1 స్పిరిట్ వర్సెస్ స్వాడ్ ఇదే రివ్యూ. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.